ఈరోజు హిజ్ ఎక్సలెన్సీ రాష్ట్రపతి గారిని కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు వాడుతున్నటువంటి భాష, వాళ్ళు ఆచరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని, మిగతా రాజకీయ పార్టీల్ని, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా యొక్క నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి భాషను వాడుతున్నారు అన్నటువంటి విషయాన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు తప్పు చేసి రాష్ట్రపతి గారిని కలవడం జరిగింది. ఆ తప్పుని ఏ రకంగా తప్పు చేశాడు, అది ఎలా తప్పు అన్నటువంటి విషయాన్ని వివరించడానికే మేము ఈరోజు రాష్ట్రపతి గారిని కలవడం జరిగింది. నేను గతంలో చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు స్వప్రయోజనాల కోసం ఢిల్లీకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ని అందరినీ కూడా కలిసి వెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరువుని, రాష్ట్ర ప్రతిష్టని, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఎలా తాకట్టు పెట్టాడు, ఎలా రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపాడన్నటువంటి విషయాన్ని గౌరవ రాష్ట్రపతి గారికి వివరించడం జరిగింది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఒక బూతు సంస్కృతి, ఈ యొక్క టీడీపీలో నడుపుతున్నటువంటి ఒక్క మాటలో చెప్పాలనంటే, టీడీపీకి చెందినటువంటి నాయకులు ఏ ఇద్దరు కలిసినా కూడా వారు మాట్లాడుకోవడం కానీ మీరు కేర్ఫుల్గా కానీ అబ్జర్వ్ చేస్తే వాళ్ళ కల్చరే బూతుల కల్చర్ అన్నటువంటి విషయం అర్థమవుతుంది. వాళ్ళు వాడేటటువంటి భాష, వాళ్ళు మాట్లాడుకునేటటువంటి భాష బూతు భాష, వాళ్ళల్లో వాటిని మాట్లాడుకునేది బూతు భాష, వాళ్ళ ఇతరులను సంబోధించేటటువంటిది బూతు భాషే. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ టీడీపీ అనే పిలిచేదానికన్నా తెలుగు బూతుల పార్టీ అని అంటే సమంజసంగా ఉంటుందేమో అన్నటువంటిది నాకు అర్థమవుతా ఉంది. ఈ యొక్క బూతు సంస్కృతికి అలవాటు పడ్డారు. బూతు మాటలు వాళ్ళకి అలవోకగా అలాగే వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి టీడీపీ కల్చరు బూతు కల్చరు అని చెప్పేదానిలో ఎటువంటి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ మాట మాట్లాడేదానికి ఈ విషయాన్ని రాష్ట్రపతి ఏ పదాన్ని అయితే వాడారో బోషడీకేనని, ఆ పదాన్ని గౌరవ రాష్ట్రపతి గారికి ఎలా చెప్పాలి అని మేము మనసులో చాలా సంకోచించాం. చివరికి ఆయన అర్థం చేసుకున్నారు. ఇలా మాట్లాడారా అన్నటువంటి ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సంస్కారవంతమైనటువంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ సంస్కారహీనమైనటువంటి పార్టీ. తెలుగుదేశం నాయకుడు ఒక సంస్కారహీనుడు అన్నటువంటి విషయం ఈ యొక్క పట్టాభి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించకుండా ఒక నాయకుడిగా ఈరోజు చలామణి అవుతున్నాడు అని అంటే, ఒక సంస్కారహీనుడు చంద్రబాబు నాయుడు అనేది చెప్పే దాంట్లో ఎటువంటి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం మరొక్కసారి, ఏ భాష అయితే, ఏ వర్డ్ అయితే వాడారో అనేటటువంటి బోషడీకే అని వాడారో, ఆ పదాన్ని వాళ్ళ స్పోక్స్ పర్సన్ అన్నాడు అన్నటువంటి విషయం రాష్ట్రపతి గారికి చెప్పారా లేదా అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి అడుగుతా ఉన్నాం. ఆ విషయం చెప్పలేదు రాష్ట్రపతి గారికి. రాష్ట్రపతి గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నిజంగా ఇటువంటి ఫిల్తీ లాంగ్వేజ్ని కూడా వాడవచ్చా అన్నటువంటి ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది? ప్రతి ఎన్నికల్లో కూడా కన్సిస్టెంట్గా మొట్టమొదటి నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి గత 2.5 సంవత్సరాలుగా ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయింది. కాబట్టే ఈరోజు
ఈ యొక్క భాషని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడుతూ ఉన్నారు. ఈరోజు బద్వేల్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి, మీరే చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేసేదానికి కూడా అక్కడ వాళ్ళకి కాన్ఫిడెన్స్ అన్నటువంటిది లేదు. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నాయకత్వంలో ఎలా విజయ సంకేతం ఎగరవేస్తుంది అన్నటువంటిది మీరే చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అతి త్వరలో అంతర్ధానం కాబోతుంది, ఇక ఈ పార్టీయే ఉండదు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా, ఒక టెర్రరిస్టులుగా తయారై ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ప్రతిష్టని మంటగలుపుతా ఉన్నారు. అందుకే తను ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఒకసారి హీరాయిన్ అంటాడు, ఒకసారి గంజాయి అంటాడు, ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ అని అంటాడు, ఇంకొకసారి బూతులు తిట్టిస్తాడు, ఇంకొకసారి పాదయాత్రలు అంటాడు, ఇంకొకసారి పసుపు నీళ్లతో అంతా కూడా కడిగిస్తాడు. తను ఏం చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకోకుండా ఏదో పిచ్చి పిచ్చి పనులన్నింటినీ కూడా చేస్తూ తను ఒక పిచ్చి పార్టీకి, తెలుగుదేశం పిచ్చి పార్టీకి ఒక నాయకుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. వీటినన్నింటినీ కూడా గౌరవ రాష్ట్రపతి గారి దగ్గర మేము చాలా పూర్తిగా వివరించాం. రాష్ట్రపతి గారిని అభ్యర్థించడం కూడా జరిగింది. ఏదైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 ఉందో అదే రీతిలో ఎవరైనా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ని, ఎగ్జిక్యూటివ్ని, లెజిస్లేచర్ని కూడా అబ్యూస్ చేస్తే, తిడితే అదే రీతిలో ఒక చట్టాన్ని తీసుకురావాల్సిందిగా న్యాయశాఖ మంత్రిని ఆదేశించాల్సిందిగా రాష్ట్రపతి గారిని కోరడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్రపతి గారు పాజిటివ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ధన్యవాదాలు. सर इंग्लिश आप बताएंगे इंग्लिश में. Today we have met His Excellency the Honorable President of India and lodged a complaint against Telugu Desam Party leaders, particularly Chandrababu Naidu and the person, and there are various ex-ministers and also leaders of Telugu Desam Party who have used filthy, foul, abusive language, unconstitutional language, intemperate language in the press conference and at various places for the last one and a half years, because there are some reasons for that. Chandrababu Naidu has gone into the frustration. Why? What for this frustration? Chandrababu Naidu has been losing the elections for the last 2.5 years since YSR Congress Party has come to power in 2019. Not a single election. See, out of 175 constituencies in the assembly, we have won 151. And out of 25 parliaments, we have won 22. And all the corporation elections, all the municipalities, all the except one municipality, Tadipatri, and all the mandal parishads, majority of the panchayats, almost about 90% of the panchayats have won by YSR Congress Party. So in the process, Chandrababu Naidu has lost the balance of mind and he has lost the temper and has forgotten that he was Chief Minister of the state for 14 years, and forgetting everything, he is resorting to usage of abusive language against our elected leader, beloved leader of Andhra Pradesh now, YS Jagannath Reddy Garu. See, the culture of Telugu Desam Party is it is a party comprising of all leaders who have no moral values, ethical values. They are using the abusive language. The word that has been used by them against the Honorable Chief Minister Bushadike is a word which is not acceptable in the civilized society, not only as per the Constitution.
not only as per the Indian Penal Code. So we are asking, in fact, Chandrababu Naidu has come to Delhi, has met His Excellency, the President of India. Our question, straight question is, why did he come? He has come for his own personal interest, not in the interest of the state or in the interest of the country. Our question to Chandrababu Naidu is whether you have told the Honorable, His Excellency, Honorable President of India, that you and your leaders have used this abusive language against the Honorable Chief Minister. The answer is no. He basically came here, primarily came to Delhi to misguide all the constitutional functionaries and project his own version of what transpired in that press conference. And I have no hesitation to call this Telugu Desam, TDP, Telugu Desam Party, officially known as Telugu Desam Party, is a Telugu abusive party and a group of people who are accustomed to use this abusive and intemperate language, which is not acceptable. And this is evident. Today, the election results are being announced in the case of by-elections of Badvel, where Telugu Desam did not have even the courage to contest the elections also. That is the state of affairs of TDP in Andhra Pradesh. It is only a matter of time that Telugu Desam Party is going to disappear from the political scenario of Andhra Pradesh. This is what Chandrababu Naidu has realized, and thereby he is acting now. After realizing the fact that the party is going to disappear, Chandrababu Naidu is acting like a terrorist and his leaders as anti-social elements. So this is the trend, what the unique trend what he is introducing in the political system in Andhra Pradesh, which is definitely condemnable. And in the process, because of the frustration, he uses so many things. Sometimes he say ganja, heroin, or Afghanistan, or he encourages his party men to use abusive language against the others, and he says he will do Padayatra, or his son will do Padayatra. And see, whenever some sin happens, usually it is the tradition of all our Hindus to spray the water, turmeric water. So he does it. So he lost his mental balance, and he is no more a politician who has ruled this state for 14 years and all. So therefore, all these issues have been explained in detail to the Honorable His Excellency, Honorable President of India. We have requested him to direct the Law Minister to introduce a bill and make an enactment in the Parliament akin to Contempt of Courts Act on the similar lines, wherever the constitutional functionaries, be it a legislature or executive, is abused by the people, and appropriate punishment can be awarded as per that particular act, which should be enacted by the Parliament. So thank you very much. బద్వేల్లో భారీ విజయాన్ని నమోదు చేయబోతుంది. దేనికి సంకేతం? 2024లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ఉంటాయి? తెలుగుదేశం పార్టీ ఈరోజు పోటీ చేసేటటువంటి కరేజ్ కూడా లేనటువంటి పరిస్థితిలో రాబోయేటటువంటి ఎన్నికలకి ఇది సంకేతంగా భావించవచ్చు. We have requested the Honorable President of India to de-recognize Telugu Desam Party, and because the Telugu Desam Party has become a party comprising of all anti-social elements and terrorists, because there is a scant regard to Telugu Desam Party leaders to the law. So therefore, the President has patiently gave a hearing to us, and he said he'll react in an appropriate manner. Thank you. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని అదే మేము చెప్పేది కూడా. మేము చెప్పలేదే ముందు. ఈ యొక్క బూతు మాటలు వాడింది ఎవరు? మొదట చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, దేవినేని ఉమ, బోండా ఉమ, అయ్యన్న పాత్రుడు,
అచ్చెన్నాయుడు ఇంకా మిగతా ఇతరత్ర చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ కూడా, పట్టాభి వీళ్ళందరూ కూడా ఒక బూతు మాటలకి అలవాటు పడి అదే బూతు మాటల్ని మిగతా పార్టీల మీద సంధిస్తుంటే మేము రియాక్ట్ అయ్యాం. అంతేగాని మేము దీన్ని ముందు ఈ రకంగా మేము దీన్ని స్పందిస్తున్నామే కానీ మేమేమి ఈ బూత్ కల్చర్ను తీసుకురావాలనేటటువంటి ఉద్దేశం మాకు లేదు.